నమస్కారం. వీడిస్టిల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం ఈవో సుజాత. టీడీపీ కార్యాలయంలో గండి బాబ్జీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన నగర మేయర్ పీరా శ్రీనివాస్, సీతంరాజు, సుధాకర్. కలెక్టర్ కార్యాలయం జీవీఎంసీలో అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల సమస్యలను స్వీకరించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, మేయర్ పీలా శ్రీనివాస్. అరిలోవ ఎఫ్ఆర్యూలో సీఎంఓ డాక్టర్ అనిత ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని నర్సులతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ రాగసుధ. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేయాల్సిందేనని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న యుద్ధాన్ని హోంమంత్రి సమర్థించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉందని ఆమె వెల్లడించారు. సోమవారం సింహాచలం దర్శనానికి వచ్చిన మంత్రి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ సార్వభౌమాధికారాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకోవడంతో పాటు కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా పోరాటం జరగడాన్ని ఆమె సమర్థించారు. తాము భారత్లోనే ఉంటామని కాశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నామని ఆమె అన్నారు. పహల్గాం సంఘటనకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేస్తున్న చర్యలను స్వాగతించాలని పిలుపునిచ్చారు. స్త్రీని శక్తిగా గౌరవించే దేశంలో స్త్రీ ఎదురుగానే కిరాతకానికి పాల్పడ్డ ఉగ్రవాదులను అంతమొందించాల్సిందని అన్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టడంలో భారత్ దళాలు చేస్తున్న ఎదురుదాడిని ఆమె ప్రశంసించారు. సైనిక నిధికి తాను 1 నెల జీతాన్ని అందజేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు హోంమంత్రి సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకున్నారు. అర్చక పెద్దలతో కలిసి ఈవో సుజాత మంత్రికి స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అర్చన చేయించుకున్నారు. బేడా మండపంలో మంత్రిని ఆశీలన చేసి నాదస్వరాలు, వాయిద్యాలు, వేదనంతరాల నడుమ అర్చకులు ఆశీర్వాదనం చేశారు. స్వామివారి చిత్రపటం, చందనం, ప్రసాదాలను ఈవో మంత్రికి అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం హరీందర్ ప్రసాద్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పీజీఆర్ఎస్లో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది త్రాగునీరు, బిస్కెట్లు, టీ అందజేశారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందజేసి ఉన్నతాధికారులకు వివరించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందజేసి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరి చూపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ పరిధిలో పలు ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై తమ వినతులను మేయర్కు అందజేశారు. తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందజేసి మేయర్కు సమస్యలను వివరించారు. ప్రజా పరిష్కార వేదికలో తన దృష్టికి వచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని మేయర్ పీలా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. అధికారులు కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన వినతులను సంబంధిత శాఖలకు అధికారులకు అందజేసి వాటిని పరిష్కారం చూడాలని, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతో నిత్యం మమేకమయ్యే నాయకుడు పిల్లా శ్రీనివాసరావు అని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు నిర్వహించారు.
ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలిచారన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి పల్లా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందిస్తున్నారని చెప్పారు. పల్లా శ్రీనివాసరావు మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల దయతో నాకు మేయర్గా అవకాశం వచ్చిందన్నారు. పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నామని తెలిపారు. 100 సంవత్సరాలు టీడీపీకి సేవ చేసే అవకాశం వల్ల పల్లా శ్రీనివాస్కు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు చోడే పట్టాభిరం, తోటారత్నం, ఉత్తరాంధ్ర జోన్ 1 మీడియా కోఆర్డినేటర్ భైరెడ్డి పోతిరెడ్డి, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు. సీనియర్ నాయకులకు, కార్పొరేటర్లకు, ఎక్స్ కార్పొరేటర్లకు, వార్డు అధ్యక్షులకు, అన్ని కమిటీల్లో ఉన్న రాష్ట్ర జిల్లా కమిటీల్లో ఉన్న పెద్దలకు అందరికీ ప్రెస్ వారికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, మీరు ఈరోజు మనందరి నాయకుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా మన విశాఖపట్నం నుంచి అమరావతిలో ఒక స్థానం పొందిన ముఖ్యమైన నాయకుడు, మనందరికి కూడా ఆదర్శవంతమైన వ్యక్తి, మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మరి గెలిచిన వ్యక్తి, మరి మన పల్లా శ్రీనివాసరావు గారి యొక్క బర్త్డే సందర్భంగా అందరూ విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా మొదటిసారి ఆయన జన్మదినం మన పార్టీ ఆఫీసులో జరుపుతున్నాం. అందరికీ పల్లా సీని గారికి శుభాకాంక్షలు. మరి కార్యకర్తలందరికీ కూడా మన రాష్ట్ర అధ్యక్షుడి జన్మదినం కాబట్టి కార్యకర్తలందరికీ కూడా శుభాభివందనలు, శుభాకాంక్షలు. శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి ఆయన షిరిడి సాయినాథుని ఆశీస్సుల కోసం బయటకు వెళ్తే ఆయన పరోక్షంలో మనందరం మన విశాఖపట్నం అధ్యక్షులు గండిబాబ్జీ గారు, అలాగే సుధాకర్ గారు, మరి తెలుగుదేశం పార్టీ పెద్దలందరి ప్రార్థనలతో ఆయన జన్మదినాన్ని మనం ఇక్కడ వేడుకగా జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షుడు మనవాడు ఉన్నాడు, అది ఒక అవకాశం. రేపు రాబోయే భవిష్యత్తులో కార్యకర్తలుగా అండగా ఉండే బాధ్యత నాలోనే ఉంది. ఇప్పటికే అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, మన భర్త గారి నాయకత్వంలో కానీ, ఐక్యత నాయకత్వంలో నడిపిస్తున్న నాయకులు విశాఖపట్నంలో మన మేరు గెలిపే అందరికీ శుభ చూసుకొని మీ అందరి ద్వారా తెలియజేస్తూ, ఈవేళ పెద్దలు గౌరవీయులు సీనని లోకల్లో లేకపోయినా ఆయన ఇక్కడ ఉన్నట్టే మనం అందరం భాగస్వాములయ్యి ఈవేళ బర్త్డే చేస్తూ ఆయన ఆరోగ్యాన్ని 100 సంవత్సరాలు పార్టీకి సేవ చేసే బాధ్యత కూడా ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సిపిఐ విశాఖ జిల్లా మహాసభలు విజయవంతమయ్యాయని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి తెలిపారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ విశాఖ జిల్లా శాఖకు నూతన కార్యవర్గం ఎన్నికైందన్నారు. ఈ మహాసభల్లో పలు తీర్మానాలు చేశామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కార విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని సత్యనారాయణమూర్తి తెలిపారు. విశాఖ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వాలతో పోరాడతామన్నారు. విశాఖను ఐటీ రంగంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మీడియా సమావేశంలో సిపిఐ నేతలు ఎం పైడిరాజు, రెహమాన్, సత్యనారాయణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన కారణం నిన్న మొన్న సిపిఐ విశాఖ జిల్లా మహాసభలు కంచరపాలెం అలాగే మురళీనగర్లో నిర్వహించడం అన్నది జరిగింది. ఇది 25వ మహాసభ. పార్టీ ఈరోజు గ్రామ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి దాకా ఈ సంవత్సరంలో మహాసభ జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ నెల 5, 6 తేదీల్లోని అనకాపల్లి జిల్లా మహాసభ మొదట జరిగింది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో అనకాపల్లి జిల్లా మహాసభ మొదట జరిగింది. ఇది రెండో మహాసభ విశాఖలో జరిగింది. ఈ క్రమంలో
మనం చూసే ఇప్పుడు యుద్ధ వాతావరణం, అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పులు విరమణ ఒప్పందం జరిగింది. దాని మీద కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల మనకి ప్రయోజనమా లేదా ఏంటో అన్నది వాస్తవానికి మన మీద పహల్గాం దాడి తర్వాత మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య సరైందని చెప్పనే భావిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఉగ్రవాదాన్ని అది ఏ రూపంలో ఉన్నా ఒక్క ఇస్లామిక్ తీవ్రవాదమే ప్రమాదమైంది అన్నది కాదు, ఏ తీవ్రవాదమైనా మానవాళికి మటుకు చాలా నష్టాన్ని కలగజేస్తుందని చెప్పన్నది చరిత్ర రుజువు చేసింది. బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణలో పనుల్లో ఇల్లు కోల్పోయిన నిర్వాసితులను ఆదుకోవాలని జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు బీజేపీ నేత చొక్కాకుల రాంబాబు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధిత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చొక్కాకుల రాంబాబు మీడియాతో మాట్లాడుతూ గతంలో చినగదిలి మండలంలో రామకృష్ణనగర్లో డీఆర్టీఎస్ రోడ్డు విస్తరణలో పనులు ఇల్లు కోల్పోయారని తెలిపారు. వారికి గతంలో జీవీఎంసీ అధికారులు ఇల్లు స్థలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. అయితే బాధితులకు అవి నేటికీ కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపి కృష్ణాపురం బాధితులకు న్యాయం చేయాలని కోరారు. 2014లోని బీఆర్టీఎస్ రోడ్డు వైండింగ్ కార్యక్రమంలో కొంతమందికి ఇల్లు తీసేయడం జరిగిపోయింది. 220 మందికి ఇచ్చారు. బ్యాలెన్స్ 85, అదనంగా ఒక 20 కూడా ఇమ్మని చెప్పి రాసాము. మొత్తం కూడా బీఆర్టీఎస్ రోడ్డు వైండింగ్లో పోయినట్టు బాధితులకి నష్టపరిహార బాధితులుగా సర్వే నెంబర్ 31/2 (2) దాంట్లోని ఆ స్థలాలు ఏంటంటే రైతులకు కూడా మా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మంగరాజు గారు, శ్రీనివాస్ గారు, పెద్దల రాధమ్మ గారు, కనకమ్మ గారు వీళ్ళందరూ కలిసి రైతులను ఒప్పించి ఆ జాగాల్లోనే మాకు ఇల్లు ఇప్పించండి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక్కడ జీఎం సార్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులందరికీ ఇది తలో ఒక 70 గజాలు ఆల్రెడీ సర్వే కూడా అయింది దీని మీద. కానీ కొద్దిగా జోక్యం చేస్తున్నారు ఎందుకు కానీ దీని మీద. అందుకే ఇప్పుడు ఏడీసీ మన రమణమూర్తి గారిని కలిసాం. అతను సానుకూలంగా స్పందించారు. గతంలో కూడా అతను చేపబట్టే కొద్దిగా ముందుకు కదిలింది. ఇందులో చాలామంది షెడ్యూల్ కులాలకు సంబంధించిన బాధితులు ఉన్నారు. 2013లో రామకృష్ణాపురంలో బీఆర్టీఎస్ రోడ్డుకి అవసరం అని చెప్పేసి మా పూర్వపాకులన్నీ కలిసి తొలగించడం జరిగింది. మరి ఆ రోజు సదరు జీవీఎంసీ జోనల్ కమిషనర్ వచ్చి ఎంక్వైరీ చేసి కొంతమందికి అయితే ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా కొంతమంది 91 మంది ఉండిపోవడం జరిగిందండి. వాళ్ళెవరికి ఇంతవరకు న్యాయం జరగలేదు. సుమారుగా 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాల నుంచి ఇలా ఆడవాళ్ళు వెనకాల వేసుకుని పోరాటం చేస్తూనే ఉన్నాం, కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు. మాకు ఇప్పటికైనా న్యాయం జరపాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే పీడీ గారు, జోనల్ కమిషనర్ గారు కూడా చాలాసార్లు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ కూడా చేసి ఇంతమంది మిగిలిపోయారని చెప్పేసి వాళ్ళు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక పట్టుకుని కూడా తిరుగుతున్నాం. మరి ఈరోజు కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు మేము టీడీపీ ప్రభుత్వం వచ్చింది కనుక కూటమి ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం జరగాలని మేము గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగిందండి. వృత్తుల్లో నర్సింగ్ వృత్తి మహోన్నతమైనదని అరిలోవ ఫస్ట్ రిఫరల్ యూనిట్ ఎఫ్ఆర్యు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిత అన్నారు. అరిలోవ ఎఫ్ఆర్యులో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిత ఆధ్వర్యంలో డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ రాగసుధ పర్యవేక్షణలో అత్యంత ఘనంగా జరిగాయి. ముందుగా ఫ్లోరర్ నైటాంగిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హాస్పిటల్ స్టాఫ్ నర్సులు ప్రమీల, ఉమా, సుమాతో కేక్ కట్ చేయించి డాక్టర్ రాగసుధ, డాక్టర్ వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్లోరెన్స్ నైటాంగిల్ పుట్టినరోజును అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. 1854-56 సంవత్సరం మధ్య కాలంలో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగిందన్నారు. ఆ యుద్ధ కారణంగా క్షతగాత్రులైన వారికి నైటాంగిల్ అందించిన సేవలు అమోఘమని కొనియాడారు. ఎటువంటి వసతులు లేని ఆనాటి రోజుల్లో నైటాంగిల్ క్షతగాత్రులకు అద్భుతమైన సేవ చేసిందన్నారు. ఎందరో క్షతగాత్రులు కోలుకునేలా నైటాంగిల్ నర్సుగా చేసిన సేవలను ప్రశంసించారు. నేడు నర్సులుగా ఉన్నవారి నైటాంగిల్ను ఆదర్శంగా తీసుకొని రోగులకు సేవ అందించాలన్నారు. ఎఫ్ఆర్యు ద్వారా నర్సులు రోగులకు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు శ్రీదేవి, విజయకుమారి, బేబీ కుమారి, చిట్టి సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరిగింది. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో పలువురు నర్సులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ నర్సులు అందించే సేవలను మాటల్లో వివరించలేమన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో నర్సులు అందించిన సేవలను కొనియాడారు. నర్సులు అందిస్తున్న సేవ ఫలితంగా రోగులు త్వరగా కోలుకుంటున్నామని చెప్పారు. జనసేన నేత కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ నైటాంగిల్ జన్మదినాన్ని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. నర్సుగా నైటాంగిల్ రోగులకు చేసిన సేవలను వివరించారు. రోగులకు నర్సులు అందించే సేవలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో రోగులు పోషించే పాత్ర అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి ప్రజాప్రతినిధులు నర్సులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే చేయటం చాలా తెలుగు శక్తి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే రాజకీయ నాయకులు పని చేస్తారో లేదో తెలియదు, కానీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కానీ స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు వాళ్ళు కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. దేర్ ఆర్ ద రియల్ వారియర్స్ మనం చేస్తున్నారు. ఈరోజు రామ్ చేస్తున్న ఈ దండయాత్ర ప్రజాప్రతినిధుల మార్పు రావాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం తప్ప మాకు ఎవరి మీద వ్యక్తిగత ప్రతీకారం కానీ ద్వేషం కానీ లేదు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇట్ ఇస్ షేమ్ ఆన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నాడు కరోనా టైంలో ఆ రోజు ఎంతో కష్టపడి రాత్రనగా పగలనగా కుటుంబాలు వదులుకొని, బిడ్డలు వదులుకొని, తల్లిదండ్రులు వదులుకొని, భర్తలు వదులుకొని ప్రజల కోసం కరోనా టైంలో పనిచేశారు. వాళ్ళని మనం కోవిడ్ వారియర్స్గా వర్ణించాం. అంటే మాటలు చెప్తున్నాం తప్ప చేతలో ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ చీట్లు మనం చేస్తున్నారు. ఇట్ ఇస్ షేమ్ ఆన్ ద హెల్త్ మినిస్టర్. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే అయినప్పుడు ఇది ప్రభుత్వం, ఆ కన్సర్న్ మినిస్టర్ హ్యాస్ టు టేక్ ద పార్ట్. ప్రతి జిల్లాలోని చెయ్యాలి. ఇది మన బాధ్యత. మన బాధ్యత విస్మరిస్తున్నాం. అంటే ఎంతసేపు కలెక్షన్లకి, సెటిల్మెంట్లకి దీనికి ఇస్తున్నాం తప్ప నిజమైన వారియర్స్కి ఎక్కడ గుర్తిస్తున్నాను అడుగుతున్నాను. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, ఇకపైన ఈ తప్పు జరగకూడదు. ప్రతి సంవత్సరం May 12th ఇంటర్నేషనల్ నర్సెస్ డే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. జిల్లా కలెక్టర్లు ఏం చేస్తారు అడుగుతారు. ఇట్ షేమ్ ఆన్ ద జిల్లా అడ్మినిస్ట్రేషన్. ఆనాడు ఫ్లోరెన్స్ నైటింగేల్ యుద్ధంలో గాయపడిన సైనికులందరికీ చీకట్లో ఒక దీపం పెట్టుకొని ఎంతో వైద్య సేవ డెడికేటెడ్గా చేసి ఆమె ద్వారా మేము ఈ ప్రొఫెషన్ని, ఆ రోజు ఆమె చూపించిన వెలుగుని మేము ఈరోజు ట్యూబ్ లైట్ కింద పేషెంట్ని చూస్తూ ఎంతో విధంగా మా వృత్తికి మేము న్యాయం చేస్తున్నాం. పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకోబడిన వారు కొంతమంది అన్నట్టు మేము ఎన్నుకునే వృత్తిలో ఉన్నాం. ఈ నర్సెస్ వృత్తికి మేము ఇష్టపడి వచ్చాం కాబట్టి ఈ నర్సెస్ వృత్తికి మేము ప్రతిరోజు ప్రతి క్షణము మేము న్యాయం చేస్తున్నాం. ఈ ప్రొఫెషన్లోని వైద్య వృత్తిలోని వైద్య సేవ అందించి ఎంతోమంది మరణించారు. అటువంటి వారి ఆత్మలన్నింటికీ శాంతి కలగాలని జీవిస్తూ ఎంతోమంది రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నాతో వైద్య వృత్తిలో ఇంకా కొనసాగుతున్న వారిని దీవిస్తూ ఇంకా రాబోతున్న వారందరినీ కూడా నేను స్వాగతం పలుకుతూ తమ వార్డులో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను త్వరితగతిగా పూర్తి చేయాలని 9వ వార్డు కార్పొరేటర్ స్వాతిదాస్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యలపై మేయర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం జీవీఎంసీ కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ తమ వార్డులో పలు అభివృద్ధి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని చెప్పారు. నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించి త్వరగా వాటిని పూర్తి చేయాలని మేయర్ పీరా శ్రీనివాసును కోరినట్లు చెప్పారు. తాను తెలియజేసిన సమస్యల పట్ల మేయర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వార్డులో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు అన్నింటినీ పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని మేయర్ హామీ ఇచ్చారు. మేయర్ పీలా శ్రీనివాసరావు అందించే సహకారంతో రాబోయే రోజుల్లో వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కార్పొరేటర్ స్వాతిదాస్ చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నేను 9th వార్డు కార్పొరేటర్ని. మా వార్డులోని 2021లో ఏంటంటే కలెక్టర్ గారు 3 సెంట్ల భూమి జోడులపాలెం కమ్యూనిటీ హాల్కి శాంక్షన్ చేశారు మల్లికార్జున్ గారి టైంలో. అప్పుడు జీవీఎంసీ నిధుల్లోని 50 లక్షలను ఎంపీ ల్యాండ్స్ అయిన పాత ఎంపీ గారైన ఎంవివి సత్యనారాయణ గారు గ్రాంట్స్ మీద 25 lakhsతోనే ఒక బిల్డింగ్ స్టార్ట్ చేశాము. అది 1 floor G+1 ఫ్లోర్కి స్టార్ట్ చేసాం బిల్డింగ్. అదేంటంటే ఇన్కంప్లీషన్ స్టేజ్లో ఉన్నది. ఇంకో 30-40 lakhsతో అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇది 6th టైం నేను కంప్లైంట్ ఇవ్వడం దీనికోసం కంప్లీట్ చేయండి సార్ అని చెప్పి విన్నతా పత్రాలు కూడా ఇది చేశాను. మొన్న ఏదో అడిగితే నేను కన్సర్న్ పర్సన్స్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ది నేమ్స్,
ఆయన అడిగితేనేమో ఆయన ఏమన్నారంటే మీ లెటర్తోనైతే అవ్వదు మేడం, స్థానిక ఎమ్మెల్యే లెటర్ అయితేనే మేము ప్రొసీడ్ చేయగలుగుతాము అని చెప్పిన అధికారులు. ప్రజలతో ఎన్నుకోబడిన కార్పొరేటర్నండి. నా పరిస్థితి ఎలా ఉంటే సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎలా పడతారో చూడండి. 75 lakhస్తోనే జీవీఎంసీ నిధులతో కట్టి మళ్ళీ దాన్ని ఏంటంటే కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసరికి ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ఊరు ప్రజలకు ఉన్నది అదే భూమి. ఆ ఒక్క భూమితోనే అంటే వర్షాలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు ఎక్కడ కూడా పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు కానీ ఏమీ చేసుకోలేనిది. అంత దీనిగా ఉన్న జోడుగులపాలెం గ్రామానికి కూడా ఇంత చిన్న చూపు చూడడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. సో అందుకని ఇప్పుడు ఒకసారి మళ్ళీ మేయర్ గారికి రిక్వెజిషన్ ఇవ్వడానికి అని చెప్పి ఈరోజు వచ్చాను. ఇంకా వెళ్ళలేదండి, ఇప్పుడు చేస్తాము అని అంటున్నారు. కానీ మీరు అబ్జర్వ్ చేసుకొని నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. లెటర్ కనీసం ఇప్పటి వరకు జీవీఎంసీ అధికారులకు వెళ్ళలేదని అంటే మార్చి ఇచ్చాను, ఫిబ్రవరి ఇచ్చాను, జనవరిలో ఇచ్చాను. కంటిన్యూస్గా నేను లెటర్స్ ఇవ్వడమే పని అవుతుంది. కానీ ఈ లెటర్ కనీసం స్టాండింగ్ కమిటీలో కానీ కౌన్సిల్ రూపంలో కానీ అట్లీస్ట్ కమిషనర్ గ్రాంట్స్లో ఉన్న 20 lakhs అయినా శాంక్షన్ చేయకుండా కానీ ఏ రకంగా కూడా ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయాలి. తాను తీసుకెళ్లిన సమస్యల పట్ల జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించడం పట్ల జీవీఎంసీ కార్మిక నేత ఆనందరావు హర్షం వ్యక్తం చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు అంశాలపై మేయర్కు లిఖితపూర్వకంగా వినతిపత్రాలను ఆయన అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మేయర్ పీలా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా మా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందుకు మేయర్కి కృతజ్ఞతలు తెలిపారు. మలేరియా విభాగంలో గతంలో పనిచేసిన సిబ్బందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవాలన్నారు. కొంతమంది అధికారులు కాసులకు కక్కుర్తిపడి గతంలో పనిచేసే సిబ్బందికి కాకుండా కొత్త వారిని తీసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. యూసీడీ వాటర్ సరఫరా విభాగంలో పనిచేసిన ఉద్యోగులకు ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ ఏడీసీ వర్మ అవినీతి తారాస్థాయికి చేరుకుందన్నారు. పర్మనెంట్ ఉద్యోగులతో కాకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నియమించుకోవాలంటూ వారి ద్వారా కోట్లాది రూపాయల కుంభకోణానికి వర్మ పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఆనందరావు డిమాండ్ చేశారు. ఆనందరావు అన్న జీవీఎంసీ యూనియన్ ఆంధ్ర రిప్రజెంటేటివ్. ప్రధానంగా ఈరోజు ఒక 6 ఇష్యూస్ ఇవ్వటం అన్నది జరిగింది. వాటి మలేరియా వేసుకోవటం అన్నది జరిగింది. గతంలో కరోనా కానీ అంతకుముందు కానీ పనిచేసినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేసుకోకుండా బయట వాళ్ళు వేసుకోవటం అన్నది జరుగుతుంది. అది మేయర్ గారి దృష్టికి తీసుకురావటం అన్నది జరిగిందన్న. అదేంటంటే కొంతమంది కార్పొరేట్లు వేసుకోవడం వరకు మాకు అభ్యంతరం లేదు. కొంతమంది ఇన్స్పెక్టర్లు ఏంటంటే కార్పొరేట్ల పేరు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు వేసుకోవటం, పాత వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళందరినీ వేసుకోవాలని చెప్పని. అలాగే టైం స్కేల్ మీద పనిచేస్తున్న వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి ఏ ఉపాధి కానీ ఏమీ లేదు, వాళ్ళని వేసుకోవాలని. అలాగే మలేరియాలో రిటైర్ అయిపోయినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పని చేయగలిగినటువంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేసుకోవాలని చెప్పేసి ఇది ఒక సమస్య. అలాగే యూజీడీ కానీ వాటర్ సప్లై కెనాల్ కానీ వీళ్ళందరికీ కూడా జీతాలు అయితే పెరిగాయి, ఏరియాస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా, ఏరియాస్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం అన్నది జరిగిందన్న. మూడవది అసలు ఈ ఎంటీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తగినటువంటి భద్రత కల్పించాలని చెప్పడం అన్నది జరిగింది. దానికి కూడా వాళ్ళు అంగీకరించడం అన్నది జరిగింది. సీరజ్ కమిటీ ఆధ్వర్యంలో సింకా గ్రాండ్లో ముస్లింలకు ఖతన్న ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ముస్లింల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా సీరజ్ కమిటీ అధ్యక్షునితో పాటు ముస్లిం మైనారిటీ నాయకుడు సింకా మీడియాతో మాట్లాడారు. సీరజ్ కమిటీ ఆధ్వర్యంలో తరచూ ఖతన్న వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. తమ కమిటీ నిర్వహించే శిబిరాలకు మంచి స్పందన రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఖతన్న చేయించుకోలేమని పేద ముస్లింలకు ఈ శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కేవలం వైద్య శిబిరాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను తమ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. తమ సేవలకు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా విస్తృతంగా అనేక ప్రాంతాల్లో చేస్తున్నామని తెలియజేశారు. తమ కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలకు అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు. లతీఫ్ సీరజ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సుంతి కార్యక్రమం ఇది మెడికల్ క్యాంపు, ఫ్రీ మెడికల్ క్యాంప్గా పెట్టాము. ఈ సుంతీలు ప్రతి సంవత్సరం కూడా ఈ సీరజ్ కమిటీ తరఫున జరుగుతూనే ఉన్నాయి. దూర ప్రాంతం నుంచి ఒక శ్రీకాకుళం, అరకు చాలా దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. వీళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా మేము ఉచితంగానే నిర్ణయించాము. ప్రతి సంవత్సరం లాగా సీరజ్ కమిటీ ఆధ్వర్యంలోని ఈరోజు ఈ సుంతి అంటే ఖతనా ప్రోగ్రాం పెట్టామండి. సుమారుగా ఇది 250 మంది పై మాటే. ఇప్పటి వరకు 250 మంది వచ్చి ఉన్నారు. ఇంకా ఇది చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నామండి. ఈరోజు వచ్చిన కుర్రాడు ప్రతి ఒక్కడికి వారికి కావాల్సిన మెడిసిన్స్, వాడికి కావాల్సిన ఫుడ్డు మొత్తం అన్నీ కూడా మా కమిటీ వారు అందరూ కూడా సహకారంతో చేస్తున్నాం.
మీ మీడియా వారి అందరికీ కూడాను మీరు వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ని చూస్తూ అన్నీ రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు. అలాగే సీరత్ కమిటీ ఆధ్వర్యంలో సింకా గ్రాండ్ హోటల్ సింకా గ్రాండ్లో ఈ ఖత్నా ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాం. ఈ సింకా గ్రాండ్ కట్టిన కాడి నుంచి మాకు ఈ సింకా గ్రాండ్లో ప్రతి ప్రోగ్రాంకి కూడా ఆయన ఒక షాదీలకి ఏంటి, పుస్తకాల పంపిణీకి ఏంటి, ఖత్నా సుల్తీలు ఖత్నాలకి ఏంటి, సింకా గ్రాండ్ వారు సింకా గారు చాలా పెద్ద మనసుతో మాకు తన హాల్లో అంటే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అంటే 3 ఫ్లోర్లు కూడా మాకు కేటాయించి ఎంతో కరెంటు కానీ చాలా ఖర్చు అవుతుంది ఆయనకి. అలాంటివి కూడా పట్టించుకోకుండా ఆయన ప్రతిసారి కూడా మాకు ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారు. బీజేపీ నేత రూపాకుల రవికుమార్ ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలు జరిగాయి. బీచ్ రోడ్లో ప్రకృతి వైద్యశాలలో జరిగిన వేడుకల్లో ప్రొఫెసర్ సంధ్యారాణ్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రూపాకుల రవికుమార్ మాట్లాడుతూ వృద్ధాప్యంలో కూడా సంధ్యారాణి విద్యార్థులకు విద్యాబోధన చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 90 ఏళ్ల వయసులో కూడా విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఆమె చేసిన కృషిని అమోఘమని ప్రశంసించారు. సన్మాన గ్రహీత ఏయు విశ్రాంతి ఆచార్య సంధ్యారాణి మాట్లాడుతూ తన తుది శ్వాస విడిచే వరకు విద్యాబోధన చేస్తూ ఉంటానని చెప్పారు. అందరికీ విజ్ఞానాన్ని పంచడంలో తనకు ఎంతో సంతృప్తి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉండాలన్నారు. తల్లి చూపించే ప్రేమ సృష్టిలో మరెవరూ చూపించలేరని సంధ్యారాణి పేర్కొన్నారు. శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, నేచర్ క్యూర్ హాస్పిటల్, రూపాకులు విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆవరణలో మాతృదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి సంధ్యాదేవి గారు, అలాగే సన్మాన గ్రహీత అమ్మలకు అమ్మ పెద్దమ్మ అన్నట్టు వారు శారదమ్మ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ ఆశీస్సులని మా అందరికీ ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా శుభాభినందనలు. మేము ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అందుట్లో కూడా మాతృ దినోత్సవం కూడా ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కూడా కాకుండా ఇంకా ముందు కూడా చేస్తామని చెప్పి మనం ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా నేచర్ క్యూర్ హాస్పిటల్ రవికుమార్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ జరుగుతున్న ఉత్సవంకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ శాంతమ్మ గారు విచ్చేసిన సందర్భంగా ఆవిడని సన్మానించడం జరిగింది. మాతృ దినోత్సవం ఇది అందరి తల్లులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మాతృమూర్తిగా మన బాధ్యత ఎప్పుడూ నిర్వర్తించాలి. అది జరుపుకోవడానికి ఈరోజు ఒక్కటే కాదు, ప్రతిరోజు ప్రతి మాతృమూర్తిదే. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రేడల్ రూల్స్ ద వరల్డ్. మాతృమూర్తి ఎలాగా మనం పెంచితే పిల్లల్ని, వాళ్ళే భవిష్యత్తు అంతా వారిదే. సో మా రోల్ ప్లే యాజ్ అ మదర్ బాగుండాలి, మళ్ళీ అది ఆస్వాదించాలి, పూర్వ వైభవం రావాలి మాతృమూర్తికి. ఎందుకంటే మల్టీటాస్కింగ్ ఇప్పుడు ప్రజెంట్ డేలో అందరూ ఉద్యోగస్తులే. ఆ హడావిడిలో పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అనేది జరగాలి. ఇంకా జరిగితేనే పిల్లలు మంచి అభివృద్ధికి వస్తారు. మన దేశానికి మంచి పౌరుల్ని ఇవ్వగలుగుతాం. ఆ శక్తి మాతృమూర్తిదే. హ్యాపీ మదర్స్ డే. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం ఈవో సుజాత. టీడీపీ కార్యాలయంలో గండి బాబ్జీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ జన్మదిన వేడుకలు. వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన నగర మేయర్ పీరా శ్రీనివాస్, సీతంరాజు, సుధాకర్. కలెక్టర్ కార్యాలయం జీవీఎంసీలో అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల సమస్యలను స్వీకరించిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్, మేయర్ పీలా శ్రీనివాస్. అరిలోవ ఎఫ్ఆర్యూలో సీఎంఓ డాక్టర్ అనిత ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.
కార్యక్రమంలో పాల్గొని నర్సులతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ రాగసుధ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.